స్టీల్ ప్లాంట్‌లో ఒక దుర్ఘటన జరిగితే నిన్న నారా లోకేష్ గారు వచ్చి అక్కడ మాట్లాడుతూ జగన్ గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు కదా! మీ స్పందనేంటి? ఇప్పుడు లోకేష్ గారు ఆయనకి సబ్జెక్టు పూర్తిగా తెలీదు. నెక్స్టు ఆయన ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకున్నటువంటి యూనియన్ నాయకులు, అదేవిధంగా విశాఖ సిటీలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పెద్దలందరూ కూడా, కమ్యూనిస్ట్ నాయకులందరూ కూడా ఆయన్ని ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎవరైతే చనిపోయారో కాంట్రాక్ట్ లేబరు ఎంప్లాయీస్ వాళ్ళకి ఈ యొక్క ఎక్స్‌గ్రేషియా విషయంలో ఆయన 20 lakhs అని చెప్పగానే అది ఆటోమేటిక్‌గా వాళ్ళు మీకు ఈ 20 lakhs ఏంటి, 25 lakhs ఏంటి, ఇది మీరు ₹1 కోటి ఇవ్వాలని కొంచెం దాని మీద అడిగారు. అడిగిన వెంటనే ఈయన మీరెవరు అసలు అడగడానికి, మీరేమైనా చనిపోయినటువంటి వ్యక్తి తాలూకా బంధువులా ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ ఆయనకి మీ 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 తాలూకాలు ఎవరైనా చనిపోయారా అని ఆయన ఎదురుదాడి చేయడం మొదలుపెట్టాడు. ఆయనకి ఏంటంటే ఆయనకు అర్థం అవ్వట్లేదు. యూనియన్స్ అంటే ఏంటంటే, యూనియన్స్ అన్నవి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీస్తో రిలేషన్, వాళ్ళకి ఒక ఫ్యామిలీ రిలేషన్ లాగా ప్రతి ఎంప్లాయీ వాళ్ళకు ఉన్నటువంటి యూనియన్లు ఏ యూనియన్లు ఉంటే ఆ యూనియన్తో వాళ్ళకి ఒక అనుబంధం ఉంటుంది. ఎప్పటి నుంచి వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళందరూ కూడా పాలు పంచుకునేటటువంటి ఆ కార్యక్రమాలు జరుగుతుంటాయి ముందు నుంచి. వాళ్ళని ఈయన ఆ విధంగా మాట్లాడేసి వీళ్ళు మాట్లాడింది కాక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని ఈ విధంగా చేశారని. అక్కడ ఉన్నది అసలు వైఎస్ఆర్ పార్టీ ఒక వ్యక్తి లేరు అక్కడ. అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కమ్యూనిస్ట్ నాయకులు, యూనియన్ నాయకులు. అదే కాక ఆయన మీ కెప్టెన్, వైఎస్ఆర్ పార్టీ కెప్టెన్ రాలేదా అనడం, ఇప్పుడు 11 మందికి కెప్టెన్ రాలేదా అనడం, ఈ విధంగా మాట్లాడడం. అంటే కెప్టెన్ 11 మంది అవసరం లేదు, 2 ఉన్నా సరే, 3 ఉన్నా సరే. కెప్టెన్ అన్న వ్యక్తి సమర్థుడైతే అది ఏ విధంగా ఆ టీంని ముందుకు తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు, బాగా తెలుసు. మీ కెప్టెన్ వచ్చారేటి, మీ కెప్టెన్ ఎక్కడున్నారు? 164 మందికి టీంకి కెప్టెన్, మీ కెప్టెన్ ఎక్కడున్నారు? ఆయన కూడా రాలేదు కదా. ఇప్పుడు వీళ్ళంతా కూడా అటు డిప్యూటీ సీఎంని పంపించారు, ఇటు పవన్ కళ్యాణ్ గారిని పంపించారు. ఆ డిప్యూటీ సీఎం గారికి ఏంటంటే కావాలని నాలెడ్జ్ లేని అన్నీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్ రాసి ఇచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఇవన్నీ మాట్లాడని. ఆయనకి ఏంటంటే ఆయన గ్రాఫ్ ఎలా తగ్గించాలో ఆయనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. ఆయనకి హాఫ్ నాలెడ్జ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా చెప్పేసి, అబద్ధాల సబ్జెక్ట్ అంతా చెప్పి ఆయనకు పంపిస్తాడు. వీళ్ళ అబ్బాయి గారు ఇంకెవరి మాట వినరు, ఆయన ఫ్రస్ట్రేషన్తో ఆయన ఊగిపోతుంటాడు. ఈ విధంగా వచ్చి ఈ యొక్క స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి సంఘటనలు అంతా కూడా పూర్తిగా అది వాళ్ళ ఫెయిల్యూర్. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న ప్రతి సంఘటన లోపల అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఒక శాడిస్ట్ లాగా వీళ్ళు ఉన్నటువంటి 18 క్యాంటీన్లు తొలగించడం. ఆ క్యాంటీన్లు ఉంటే పాపం ఈ స్టీల్ ప్లాంట్లో ఇంచుమించు 10-12 వేల మంది పనిచేసి దాన్ని ఒకప్పుడు 20,000 ప్లస్ ఉన్నటువంటి పనిచేస్తున్న క్యాంటీన్లు ఇంచుమించు సుమారు 700 క్యాంటీన్లు ఉన్నటువంటి క్యాంటీన్లు అన్నీ కూడా క్లోజ్ చేయించారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేనున్నాను కాబట్టే స్టీల్ ప్లాంట్ ఉంది వైజాగ్లో, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అమ్మేద్దుడు అన్న. ఏంది అసలు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి నాలెడ్జ్ లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం, స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆస్తి, అది కేంద్ర ప్రభుత్వం. ఓకే, ఇది రాష్ట్ర ప్రభుత్వం అమ్మడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అందడానికి కానీ, ఇది అసలు ఆయనకి సబ్జెక్ట్ తెలియదు పాపం. ఆయనకి అసలు ఏమి తెలియకుండా మాట్లాడతాడు. ఈ స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ ల్యాండ్, సెంట్రల్ గవర్నమెంట్ అది అంత ప్యూర్లీ. ఎవరు దీన్ని ప్రైవేట్ పరం పెట్టారు? సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2021లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పరం అని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది, ప్రైవేట్ పరం చేస్తున్నామని. ఇది నవరత్నాల్లో అటువంటి దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారన్న నిజంగా చాలా హాస్యాస్పదం. ఆ రోజుల్లో అప్పటి నుంచి కూడా ఏదైతే 2021లో వీళ్ళు అన్నారో, వెంటనే ఆ టైంలో మనం అసెంబ్లీలో తీర్మానం చేసి మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం ఇది కంపల్సరీగా పబ్లిక్ సెక్టర్లో కొనసాగాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి, ఇక్కడ మోడీ గారు విశాఖపట్నంలో మీటింగ్లో డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీద ఒక 5 లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు కూడా మాకేమొద్దు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అది పబ్లిక్ సెక్టర్లో కొనసాగాలని కోరడం జరిగింది. ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఎక్కడ కూడా శాలరీస్ ఆగడం కానీ, ఎంప్లాయీస్ని తొలగించడం కానీ, వీఆర్ కానీ ఇటువంటివి లేవు.
ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈయన ఐడియాలు ఇస్తారు మోడీ గారికి. చాలా స్పీడ్గా దీన్ని ఎలాగైతే అమ్మాలో ఆయనకు తెలుసు. ఆ విధంగా ఐడియాలు ఇస్తూ ఆయన బ్రిటిష్ పరిపాలన డివైడ్ అండ్ రూల్ అన్నది ఏ విధంగా డివైడ్ చేశారంటే, ఈ ఎంప్లాయీస్ని ఉన్నటువంటి స్ట్రెంత్ని ఫస్ట్ తగ్గించారు వాళ్ళు. 20,000 ప్లస్ ఉన్న స్ట్రెంత్ని ఇప్పుడు ఈరోజు 12,000కు 10,000కి తీసుకొచ్చారు. అంటే కాంట్రాక్ట్ లేబర్ని ఒక 6,000 మందిని తొలగించడం, నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఒక 90-100 మెంబర్స్ రిటైర్ అవ్వడం, వీఆర్ జీతాలు అవ్వకుండా చాలీ జీతాలు 20%, 30% శాలరీస్ ఇస్తూ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ కూడా వీఆర్ పెట్టించారు. మెగా వీఆర్ ఇవన్నీ పెడుతూ వీఆర్ పెట్టించుకొని వాళ్ళందరూ కూడా వాలంటరీగా రిటైర్ అయ్యే విధంగా చేశారు. ఇవన్నీ కూడా ఈ విధంగా చేస్తూ స్టీల్ ప్లాంట్ని వాళ్ళు వీక్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు అసలు మన జరిగినటువంటి ఈ బ్లాస్ట్ కూడా ఏంటంటే లోపల మెయింటెనెన్స్ లేక స్కిల్ మెయింటెనెన్స్ వర్కర్స్ని అందరిని తొలగించి ఎవరు ఎక్కడెక్కడో ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్ అందరిని తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ట్రైనింగ్ ఇచ్చి ఏదో ఎక్కిద్దామని వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ రన్ చేద్దాం, లోకల్లో ఎవరు ఉండకూడదు, ఈ స్ట్రెంత్ అన్నీ కూడా వాళ్ళు తగ్గించుకుంటూ వచ్చారు. ఈ విధంగా స్టీల్ ప్లాంట్ని వీక్ చేస్తూ మంచి సీనియర్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా ఇటు నుంచి అటు నుంచి షఫిల్ చేస్తూ చాలామంది వీళ్ళు బాధపడలేక వీఆర్ పెట్టుకొని వెళ్ళిపోయి ఈ విధంగా స్టీల్ ప్లాంట్ మెయింటెనెన్స్ లేక ఈ విధంగా అది వీక్ అయిపోయి వస్తున్నట్టు మెటీరియల్ కూడా ఇప్పుడు లో క్వాలిటీ మెటీరియల్ కూడా పంపించేసి ఎన్నాటికి బ్లాస్ట్కి కారణం ఎన్ని ఉన్నాయి ఇందులోనే. ఈ విధంగానే స్టీల్ ప్లాంట్ని వీళ్ళు పాడు చేసి సుమారు 20,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ అది. ఆ భూమి ఇటు హైవేని అటు సముద్రం ఆనుకొని సెంటర్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. 20,000 ఏకర్స్ ల్యాండ్ ఒకే బిట్టు ఇదేంటంటే ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడం కోసం ఇంచుమించు ఎకరం 20 నుంచి 30 కోట్ల మధ్యలో ఉంటుంది ఎకరం. ఇంత కాస్ట్లీ ల్యాండ్ అలాంటిది 20,000 ఎకరాలంటే ఎంత పెద్ద ప్రాపర్టీ ఇది. వీళ్ళు దోచేయడానికి ఈ విధంగా దాన్ని స్టీల్ ప్లాంట్ని దాన్ని నిర్వీర్యం చేశారు వీళ్ళంతా కూడా. ఇది అసలు స్టోరీ. స్టీల్ ప్లాంట్ని వేరే వాళ్ళకి అప్పచెప్పడం కోసం స్టీల్ ప్లాంట్ని ఈ విధంగా అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి జీతాలు అవ్వకుండా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు.